అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు ఆందోళన చెందవద్దని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 16, 17, 18, 19, 20 వార్డులలో వార్డు సభలను సందర్శించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఉపాధి కూలీలకు ఆత్మీయ భరోసా అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు వార్డుల కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అర్హులైన వారందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా గౌరవ కమిషనర్ గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు. మరి ఆందోళన చెందొద్దు. అయ్యో నా పేరు ఈ జాబితాలో లేదు, ఈ లిస్టులో లేదు, మరి నాకు వస్తుందో రాదో, ఇప్పుడు ఎక్కచ్చి మళ్ళీ పెట్టుకుంటే అని టెన్షన్ ఏం అక్కర్లేదు. అన్నీ కలిసి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందనే మేము కోరుకుంటున్నాము. మరి వచ్చే ఆ అర్హత ఎవరికైతే ఉందో వారికి అప్లికేషన్ పెట్టుకోవాలని, మళ్ళీ ఈ అప్లికేషన్ పెట్టుకొని ఆ ఎంక్వైరీ జరుగుతుందని ఈ సభ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము. మరి ఈరోజు వీలు కాని వారు ఎవరైనా ఊరికో ఎటన్నా పనుండి వెళ్ళిన వాళ్ళు మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి మాకు అవకాశం లేదని కూడా ఏం టెన్షన్ అవసరం లేదు. నిరంతరంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎప్పటికప్పుడు కూడా తీసుకోవడం జరుగుతుంది. 2000 మందికి కావాలి, 7500 ఇల్లు ఉన్నాయి. అమ్మాళ్ళు ఉన్నారు, తోడు వాళ్ళు ఉన్నారు, తర్వాత వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఇంట్లో గురించి చెప్తాం. రేషన్ కార్డు అంటే 10 ఏళ్ళ నుంచి లేవు. ఆ కొడుకు పెళ్ళి అయింది, అమ్మాయి కోయడ, అమ్మాయి పేరు హుస్నాబాద్ రావాలి. తర్వాత ఈ ఊరు అమ్మాయికి ఊరికి పెళ్ళి అయింది అంటే అక్కడికి ఈ ఊరు అమ్మాయి పేరు పోవాలి. మా నాన్నమ్మ తల్లి చనిపోయింది, వాళ్ళ పేరు తీసేయాలి. ఇట్లా కొద్దిగా మన పుట్టిన పిల్లల 2-3 ఏళ్ళ వాళ్ళ పేర్లు ఎక్కియాలి. కాబట్టి రేషన్ కార్డులలో ఈ విషయం అది ఇది 2-3 ఏళ్ళలో మొత్తం ఇల్లు ఇచ్చే పరిస్థితి కొత్త వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది. ఈ సీరాలు వీళ్ళకన్నా బాగా పేదైనా ఉంటే ఆయన ముందు ఇస్తారు, నీకు కూడా ఇస్తారు. కాబట్టి నీకు 2 లిస్టులు వస్తాయి. మన పెళ్ళి పోతే మొదలు తింటలేము. ఒక్కోసారి చదివిన తర్వాత వచ్చిన వాళ్ళు కాక మిగతా వాళ్ళు రాని వాళ్ళు అందరూ దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో పేరు చేసుకోవాలి. అదే రేషన్ కార్డు పేరు వచ్చిన వాళ్ళు అవసరం లేదు, రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. రైతు భరోసా కూడా ఉంటుంది ఇలా వ్యవసాయానికి సంబంధించిన రైతులకు. అందులో ఈ హుస్నాబాద్ పట్టణంలో ఖాళీ భూములు అంటే ప్లాట్లకు అమ్మిన భూములను అవి తీసేసిన లిస్టు కూడా ఉన్నది. అందులో వ్యవసాయం చేసి ఇప్పుడు ప్రస్తుతం సాగు చేసేటోళ్ళు రాకపోతే మళ్ళీ మీరు నమోదు చేసుకోవాలి. ఒకవేళ వ్యవసాయం చేయకుండా అమ్ముకున్న భూములు అంటే ఎట్లుంటుందంటే అవి ఇప్పుడు వాళ్ళ పేరు పట్టా ఉంటుంది, మనం ఇల్లు కట్టుకుంటాం, వాళ్ళకి రైతు బంధు గుట్టలకు కానీ సాగు చేయని భూములకు వస్తుందని ఓన్లీ వ్యవసాయం సాగు చేసిన వాళ్ళకి వేయాలనే దానికి ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి అవన్నీ మీకు అధికారులు చదువుతారు. చదివిన తర్వాత ఇది మళ్ళీ మీరు అందరు దరఖాస్తు చేసుకోవాలి. రేపటి నుంచి కూడా మున్సిపల్ ఆఫీస్లో కూడా రాని వాళ్ళందరూ పోయి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల కార్యక్రమం, ఇప్పుడే వస్తాయి ఇప్పుడే పోతాయి అనేది లేదు. వేరే వాళ్ళు వచ్చి చెప్పినా అదంతా నమ్మవలసిన అవసరం లేదు. గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, అప్పుడు కూడా 1,00,000 రూపాయలతో ఇచ్చినాం, ఇప్పుడు 5 లక్షలతో ఇస్తున్నాం. ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు. తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటే 5 లక్షలు ఇంకిన్ని కట్టుకొని కూడా కట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆధార్యపడకుండా ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు అవి మళ్ళీ జాగా ఉందో వాళ్ళ జాబితా ఒకటి, ఎవరికైతే పక్కా ఇల్లు లేకుండా జాగా లేదో వారి జాబితా ఒకటి. అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డులో ఎవరైనా పేరు జత చేయడం కానీ కలపడం కానీ పేరు తొలగించడం కానీ అడిషన్ సంబంధించిన జాబితా రావడం జరిగింది. ఇంటి జాబితాను మరి వార్డు సభలో చదివి వినిపించి వార్డు కమిటీ మరియు వార్డు సభ యొక్క ఆమోదం పొంది దాన్ని మేము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. తద్వారా మరి అక్కడి నుంచి తర్వాత తదుపరి ఆదేశాలు రావడం జరుగుతుంది. ఎవరైతే జాబితాలో పేరు లేదో వాళ్ళు అంటే మీకు ఇందిరమ్మ ఇళ్ళ సర్వే చేసి ఈ జాబితాలో పేరు రానటువంటి వారు కానీ రేషన్ కార్డు సంబంధించి సర్వేకు రానటువంటి వారు కానీ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పటికీ నిరంతరంగా జరిగే కార్యక్రమం, నిరంతర ప్రక్రియ. కావున ఎవరు కూడా ఈ జాబితాలో పేరు రానటువంటి వారు